వివాహంలోనికి ధనం వచ్చేసింది. వివాహంలోనికి ఆ ధనము వల్లే వివాహ వ్యవస్థ అవస్థలు పడుతుంది. అంతేకాదు, ఆ వివాహం జరగడానికి దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టి ఈరోజు సమాజంలో మనకు కనపడుతుంది ఏంటంటే, ఇద్దరి మధ్య వివాహం జరగడానికి ప్రేమ పునాదిగా ఈరోజు కనపడుతుంది. దేవుని సంకల్పం కనపడటం లేదు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారట. ప్రేమించుకుంటే ఏంటి, తల్లిదండ్రులకి పెళ్లి చేయాలి. తల్లిదండ్రుల మీద ఒత్తిడి. అసలు భవిష్యత్తును గురించి ఏం ఆలోచించావు? నీ వల్ల దేవుని సంకల్పం నెరవేరబోతుంది అని ఏదైనా ఆలోచించావా? వర్తమానంలో ఆకర్షణను పుట్టిన ప్రేమను బట్టి వివాహ బంధంలోనికి వెళ్ళాలి అని ఈరోజు యువత భావిస్తుంది. తల్లిదండ్రులు కూడా వివాహాన్ని గురించిన అవగాహన లేక పిల్లలు ఎటు తిరిగిన ఏంటి, మేము చూసిన అమ్మాయినే మేము చూసిన అబ్బాయినే చేసుకుంటారులే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటున్నారు. చివరికి మీరు చెయ్యకపోతే మేము చస్తామన్న పరిస్థితిలోనికి వెళ్ళేసరికి తల్లిదండ్రులు కూడా ఏమీ చెయ్యలేక వాడిష్టం కానివ్వండి, చిన్నప్పుడు బట్టలు నీ ఇష్టమే, ఏం చదవాలి అన్నది నీ ఇష్టమే. చివరికి యువకుల ఇష్టాలు ఎక్కడి వరకు వచ్చిందంటే, మా పెళ్ళి మా ఇష్టం. మరి తల్లిదండ్రులు, పరలోకమందున్న దేవుడు మీరు ఆలోచించండి. ప్రేమ తల్లిదండ్రులు చూపిస్తే ఆ ప్రేమను ఆసరాగా చేసుకొని, నువ్వు వివాహం చేయకపోతే నేను చచ్చిపోతానని వాళ్ళని బెదిరించి మానసిక క్షోభకు గురి చేసి, ఇదిగో మేం బాగుంటాం అని నమ్మబలికి చివరికి ఏమి చెయ్యలేని స్థితిలో ఈరోజు తల్లిదండ్రులు పిల్లల వివాహ విషయంలో కూడా ఆనందంగా లేరు. ప్రేమ దేవుని పిల్లలారా, ఆనందంగా లేరు. భూమి మీద ఉంటున్నా కనిపిస్తున్నా నీ తల్లిదండ్రులే నీ వివాహ విషయంలో ఆనందంగా లేరు అన్నప్పుడు పరలోకమందున్న కన్నతనుడి గురించి ఆలోచిస్తావా? ఆలోచించు. నీ వివాహం దేవుని సంకల్పంగా జరగాలన్న ఆ ఆరాటం నీలో ఏమైనా ఉందా? మీరు ఆలోచించండి. ఘనమైనదిగా ఉండాలని దేవుడు చెబితే ఆ ఘనమైన దానిలోనికి వచ్చింది. దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టి ఆకర్షణతో ప్రేమను పుట్టించి, ఇదిగో మీ వివాహ బంధం బాగుండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు తెలుసుకోవాలి, ఒకరినొకరు అర్థం